వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియో నుంచి మనం ప్రతిరోజు 20 పదాలను వాటి ద్వారా 40 వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ పదాలు కూడా ఒకే పదం నౌన్గా ఉంటే ఎలా ఉంటుంది, అడ్జెక్టివ్గా ఉంటే ఎలా ఉంటుంది, అడ్వర్బ్గా ఉంటే ఎలా ఉంటుంది, వెర్బ్గా ఎలా ఉంటుంది. ఈ విధంగా మనం ఒకే పదాన్ని 4 రకాలుగా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. అందులో మొదటిగా చూస్తే ఎబిలిటీ అంటే ఇది ఒక నౌన్, శక్తి, సామర్థ్యము. ఎబిలిటీ అంటే శక్తి, సామర్థ్యం అనమాట. నెక్స్ట్ ఏబుల్ అంటే ఇది ఒక అడ్జెక్టివ్, శక్తి గల, సామర్థ్యము గల. ఓకే, ఇదే పదం అడ్వర్బ్గా మారితే ఏబ్లీ అంటే ఇది ఒక అడ్వర్బ్ అనమాట, అంటే సామర్థ్యముతో. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్గా ఉన్నప్పుడు ఎనేబుల్ అంటే ఒక పని చేయడానికి శక్తి లేదా సమర్థతను ఇవ్వడాన్ని మనం ఎనేబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ హీ హ్యాస్ ద ఎబిలిటీ టు డూ దట్ వర్క్. హీ హ్యాస్ ద ఎబిలిటీ, అతనికి శక్తి ఉంది లేదా సామర్థ్యం ఉంది. దేనికి? టు డూ దట్ వర్క్, ఆ పని చేయడానికి అతడికి శక్తి, సామర్థ్యం ఉంది. యు మస్ట్ హ్యావ్ టెక్నికల్ ఎబిలిటీ. యు మస్ట్ హ్యావ్, నీకు తప్పకుండా ఉండాలి. ఏంటిది? టెక్నికల్ ఎబిలిటీ అంటే సాంకేతికపరమైనటువంటి సమర్థత లేదా శక్తి కలిగి ఉండాలి. ఇక్కడ ఎబిలిటీ అనేది మనకి నౌన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి. షీ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై హర్ అటాకర్. షీ వాజ్ ఏబుల్, ఆమె శక్తిని కలిగి ఉంది. ఏ శక్తిని? టు ఐడెంటిఫై హర్ అటాకర్, ఆమెను ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసే శక్తిని ఆమె కలిగి ఉంది. ఇక్కడ ఏబుల్ అనేది అడ్జెక్టివ్ అనమాట. ద చైల్డ్ ఈజ్ నాట్ యెట్ ఏబుల్ టు రైట్. ద చైల్డ్ ఈజ్ నాట్ యెట్ ఏబుల్, పిల్లవాడు ఇంకా సామర్థ్యత కలిగి లేడు. దేనికి? టు రైట్, రాసే సామర్థ్యతని పిల్లవాడు ఇంకా కలిగి లేడు. కాబట్టి ఇక్కడ ఏబుల్ అనేది అడ్జెక్టివ్, ఎబిలిటీ అనేది నౌన్. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే షీ కంట్రోల్డ్ ద మీటింగ్ వెరీ ఏబ్లీ. షీ కంట్రోల్డ్ ద మీటింగ్, ఆమె మీటింగ్ని కంట్రోల్ చేసింది. ఎలా? వెరీ ఏబ్లీ అంటే చాలా సామర్థ్యముగా ఆమె మీటింగ్ని కంట్రోల్ చేసింది. దే హ్యావ్ డన్ దేర్ వర్క్ ఏబ్లీ. దే హ్యావ్ డన్, వారు చేసేశారు. దేర్ వర్క్, వాళ్ళ పనిని. ఏబ్లీ అంటే సామర్థ్యముగా వారు వాళ్ళ పనిని చేసేశారు. తర్వాత ద డిక్షనరీ ఎనేబుల్ యూ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ వర్డ్స్. ద డిక్షనరీ ఎనేబుల్ యూ, డిక్షనరీ మీకు ఒక శక్తిని ఇస్తుంది. ఏ శక్తిని? టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ పదాలను అర్థం చేసుకునే శక్తిని డిక్షనరీ మీకు ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ బర్డ్స్ వింగ్స్ ఎనేబుల్ ఇట్ టు ఫ్లై. ఏ బర్డ్స్ వింగ్స్, ఒక పక్షి యొక్క రెక్కలు దానికి ఎగిరేటటువంటి శక్తిని ఇస్తాయి. ఈ విధంగా మనం ఎబిలిటీ అనేది నౌన్గా, ఏబుల్ అనేది అడ్జెక్టివ్గా, ఏబిలీ అనేది అడ్వర్బ్గా, ఎనేబుల్ అనేది వెర్బ్గా ఉపయోగించవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ యాక్సెప్టెన్స్ అంటే ఇది ఒక నౌన్, దీని మీనింగ్ అంగీకారం. యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం. తర్వాత యాక్సెప్టబుల్, ఇది ఒక అడ్జెక్టివ్. యాక్సెప్టబుల్ అంటే అంగీకరించదగిన. యాక్సెప్టబులీ అంటే ఇది ఒక అడ్వర్బ్. యాక్సెప్టబులీ అంటే అంగీకారముగా. తర్వాత యాక్సెప్ట్ అంటే ఇది ఒక వెర్బ్. యాక్సెప్ట్ అంటే అంగీకరించు. వీటిని ఉపయోగించి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ ద చైల్డ్ వన్ యాక్సెప్టెన్స్ బై ద టీచర్. ద చైల్డ్ వన్ యాక్సెప్టెన్స్ అంటే అంగీకారము. పిల్లవాడు
టీచర్ ద్వారా అంగీకారంను పొందాడు. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ యాక్సెప్టెన్స్. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ యాక్సెప్టెన్స్. మీ అంగీకారమును కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది నౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హిస్ ప్రపోజల్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అతడు ఏదైతే ప్రపోజల్ చేశాడో ఆ ప్రపోజల్ అనేది అంగీకరించదగనిది. కాబట్టి హిస్ ప్రపోజల్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే సచ్ బిహేవియర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ది స్కూల్. సచ్ బిహేవియర్, అటువంటి ప్రవర్తన, ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, అంగీకరించబడదు. ఇన్ ది స్కూల్, ఈ స్కూల్లో అటువంటి ప్రవర్తన అంగీకరించబడదు. ఇక్కడ యాక్సెప్టబుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దే బోత్ కేమ్ హియర్ యాక్సెప్టబుల్లీ. దే బోత్ కేమ్ హియర్, వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. ఎలా? యాక్సెప్టబుల్లీ, అంగీకారంగా వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. దిస్ డిజైన్ పర్ఫార్మ్డ్ యాక్సెప్టబుల్లీ ఇన్ టెస్టింగ్. టెస్టింగ్ చేసేటప్పుడు ఈ డిజైన్ అనేది అంగీకారముగా పర్ఫామ్ చేసింది. ఓకే, ఇక్కడ యాక్సెప్టబుల్లీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్. డూ యూ యాక్సెప్ట్, మీరు అంగీకరిస్తారా? ఏంటి? క్రెడిట్ కార్డ్స్. ఏదైనా బిల్ చేసేటప్పుడు మనం ఈ విధంగా అడుగుతుంటాము. డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్, మీరు క్రెడిట్ కార్డ్స్ని అంగీకరిస్తారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే వీ విల్ యాక్సెప్ట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. వీ విల్ యాక్సెప్ట్, మేము అంగీకరిస్తాము. అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ అంటే పూర్తి బాధ్యతను, ఖచ్చితమైన బాధ్యతను. ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏమి జరిగినా కానీ దానికి పూర్తి బాధ్యతను మేము అంగీకరిస్తాము. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ అనేది వెర్బ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే వర్డ్స్ చూడండి. ఇక్కడ అచీవ్మెంట్. అచీవ్మెంట్ అంటే ఏదైనా సాధిస్తే ఆ సాధించిన విజయాన్ని మనం అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇది నౌన్. తర్వాత అచీవబుల్. అచీవబుల్ అంటే సాధించదగినది లేదా సాధించగల, ఇది ఒక అడ్జెక్టివ్. అయితే ఈ పదం మనకి అడ్వర్బ్గా లేదు, వెర్బ్గా చూస్తే అచీవ్. అచీవ్ అంటే వెర్బ్, ఇది సాధించు. ఓకే, అచీవ్మెంట్ సాధించిన విజయం, అచీవబుల్ సాధించదగినది, సాధించగల, అచీవ్ అంటే సాధించు. వీటిని ఉపయోగించి ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ చూస్తే చూడండి. ఇక్కడ టు రీచ్ దిస్ స్టేజ్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. టు రీచ్ దిస్ స్టేజ్, ఈ స్టేజ్కి చేరుకోవటం, ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, ఇది ఒక గొప్ప విజయం సాధించడం. ఓకే, ఈ స్థాయికి చేరుకోవడం అనేది ఒక గొప్ప విజయం సాధించడం. అచీవ్మెంట్ ప్రొవైడ్స్ ద ఓన్లీ రియల్ ప్లెజర్ ఇన్ లైఫ్. మనం ఏదైతే విజయం సాధిస్తామో ఆ సాధించిన విజయం మాత్రమే జీవితానికి ఒక నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, ఇక్కడ అచీవ్మెంట్ అనేది నౌన్. ఓకే, తర్వాత ప్రాఫిట్ ఆఫ్ $20 million లుక్ అచీవబుల్. ప్రాఫిట్ ఆఫ్ $20 million, $20 మిలియన్ల ప్రాఫిట్ సాధించదగినదిగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే బిఫోర్ యు సెట్ యువర్ టార్గెట్స్. బిఫోర్ యు సెట్ యువర్ టార్గెట్స్, మీరు మీ టార్గెట్లను సెట్ చేసుకునే ముందు మేక్ షూర్, చూసుకోండి. ఏం చూసుకోవాలి? దట్ దే ఆర్ అచీవబుల్, అవి సాధించదగినవిగా ఉండేటట్లుగా చూసుకోండి. మీరు ఏదైనా టార్గెట్లను సెట్ చేసుకునే ముందు అసలు ఆ టార్గెట్లు సాధించదగినవిగా చూసుకోండి అని మీనింగ్ అనమాట. ఇక్కడ అడ్వర్బ్గా లేదు కాబట్టి ఎగ్జాంపుల్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్, నేను ఏదైనా సాధించగలను. అచీవ్ ఇక్కడ వెర్బ్. ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్, నేను ఏదైనా సాధించగలను.
టీమ్వర్క్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ ఎయిమ్స్. టీమ్వర్క్ ఈజ్ రిక్వైర్డ్. టీమ్వర్క్ అనేది అవసరం, కావాల్సింది. దేనికి? ఇన్ ఆర్డర్ టు అచీవ్, సాధించడానికి. దీస్ ఎయిమ్స్, ఈ లక్ష్యాలను సాధించడానికి టీమ్ వర్క్ కావాలి అని అర్థం ఇక్కడ, లేదా టీం వర్క్ అవసరం అని మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ యాక్టివిటీ లేదా యాక్ట్, ఇది నౌన్. ఈ రెండు పదాలు కూడా నౌన్. యాక్టివిటీ లేదా యాక్ట్ అంటే చట్టం, విధానం, పని, చర్య. ఈ మీనింగ్స్లలో సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్. యాక్టివ్ అనేది అడ్జెక్టివ్, చలనము గల లేదా చురుకైన. యాక్టివ్ అంటే చలనము గల లేదా చురుకైన, ఇది అడ్జెక్టివ్. యాక్టివ్లీ. యాక్టివ్లీ అనేది అడ్వర్బ్ మనకి. యాక్టివ్లీ అంటే చురుకుగా, చైతన్యముగా. ఓకే, యాక్టివ్లీ అంటే చురుకుగా, చైతన్యముగా. నెక్స్ట్ యాక్ట్ అంటే ఇది ఒక వెర్బ్. యాక్ట్ అంటే పనిచేయు లేదా నటించు, పనిచేయు లేదా నటించు. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూస్తే ఇక్కడ రాబరీ ఈజ్ ఏ క్రిమినల్ యాక్ట్. రాబరీ, దోపిడీ అనేది ఒక నేరపూరితమైనటువంటి చర్య. రాబరీ ఈజ్ ఏ క్రిమినల్ యాక్ట్. నాబ్డ్, ఇక్కడ నాబ్డ్ అంటే పట్టుకెళ్ళిపోయారు లేదా అదుపులోకి తీసుకున్నారు అని అర్థం అనమాట. హీ వాజ్ నాబ్డ్, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్యాసివ్ వాయిస్ ఇది. హీ వాజ్ నాబ్డ్, అతన్ని అదుపులోకి తీసుకున్నారు లేదా అతన్ని పట్టుకున్నారు. ఎందుకు? ఇన్ ద యాక్ట్ ఆఫ్ స్టీలింగ్, దొంగతనం అనే చర్యతో, దొంగతనం అనే నేరంతో అతన్ని పట్టుకున్నారు. ఓకే, ఇక్కడ యాక్ట్ అనేది నౌన్. ఓకే, నెక్స్ట్ షీ వాజ్ యాక్టివ్ ఇన్ లోకల్ పాలిటిక్స్. షీ వాజ్ యాక్టివ్, ఆమె చురుకైనదిగా ఉన్నది. ఎక్కడ? ఇన్ లోకల్ పాలిటిక్స్, లోకల్ రాజకీయాలలో ఆమె చురుకైనదిగా ఉన్నది. తర్వాత ఆల్దో హీఈస్ క్వైట్ ఓల్డ్. ఆల్దో హీఈస్ క్వైట్ ఓల్డ్, హీ స్టిల్ వెరీ యాక్టివ్. ఆల్దో హీఈస్ క్వైట్ ఓల్డ్, అతడు చాలా ముసలివాడైనా సరే, హీ ఈజ్ స్టిల్ వెరీ యాక్టివ్. హీ ఈజ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఇక్కడ యాక్టివ్లీ అంటే చురుకుగా. ఓకే, హీ ఈజ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఇక్కడ లుకింగ్ ఫర్ అంటే వెతుకుతున్నాడు. ఓకే, హీ ఈజ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్, అతడు చురుకుగా జాబ్ కోసం వెతుకుతున్నాడు. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. స్టూడెంట్లు అందరూ కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఇక్కడ యాక్టివ్లీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ షల్ యాక్ట్ యాజ్ యూ అడ్వైజ్. ఐ షల్ యాక్ట్, ఇక్కడ యాక్ట్ అంటే నటించడం కాదు, పని చేయడం అనమాట. ఐ షల్ యాక్ట్, నేను పని చేస్తాను. యాజ్ యూ అడ్వైజ్, నువ్వు నీ సలహా ప్రకారంగా నేను పని చేస్తాను. తర్వాత డోంట్ యాక్ట్ లైక్ యు ఆర్ బెటర్ దాన్ ఐ యామ్. డోంట్ యాక్ట్ లైక్ యు ఆర్ బెటర్ దాన్ ఐ యామ్, నువ్వు నాకంటే బెటర్ అయినట్లుగా నువ్వు నటించొద్దు. ఇక్కడ యాక్ట్ అంటే నటించడం. ఓకే, వి వాంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. వి వాంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, మాకు కావాలి. ఏం కావాలి? అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ అంటే అదనపు సమాచారం, మాకు అదనపు సమాచారం కావాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దేర్ విల్ బి నో అడిషనల్ ఛార్జెస్ ఫర్ దిస్ సర్వీస్. దేర్ విల్ బి నో అడిషనల్ ఛార్జెస్, అదనపు ఛార్జీలు ఏమీ ఉండవు. ఫర్ దిస్ సర్వీస్, ఈ సర్వీస్ కోసం అదనపు ఛార్జీలు ఏమీ ఉండవు. ఇక్కడ అడిషనల్ అనేది అడ్జెక్టివ్. అడిషనల్ అంటే అదనపు. తర్వాత అడిషనల్లీ హీ రోట్ 2 న్యూ బుక్స్. అడిషనల్లీ అదనంగా, హీ రోట్ అతడు రాశాడు, 2 న్యూ బుక్స్ అతడు 2 కొత్త పుస్తకాలను అదనంగా రాశాడు. అడిషనల్లీ వీ వాంట్ టు బై 5 కార్స్. అడిషనల్లీ అదనంగా, వీ వాంట్ టు బై 5 కార్స్ మేము 5 కార్లను
కొనాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే షల్ ఐ యాడ్ యువర్ నేమ్ టు ద లిస్ట్. షల్ ఐ యాడ్ నేను చేర్చనా, యువర్ నేమ్ టు ద లిస్ట్ లిస్ట్లో నీ నేమ్ చేర్చనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మోస్ట్ రెస్టారెంట్స్ యాడ్ ఏ 10% సర్వీస్ ఛార్జ్. మోస్ట్ రెస్టారెంట్స్ యాడ్ చాలా రెస్టారెంట్లు కూడా కలుపుతాయి. ఏం కలుపుతాయి? 10% సర్వీస్ ఛార్జ్, 10% సర్వీస్ ఛార్జెస్ని చాలా రెస్టారెంట్లు కలుపుతాయి. ఇక్కడ యాడ్ అనేది వెర్బ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.